ఉగాది అనే మాట ఎక్కడైనా విన్నారా? ఉగాది అనగానే షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి, భక్ష్యాలు, ఇళ్లకు మామిడి తోరణాలు, పంచాంగ శ్రవణం గుర్తొస్తాయి. కానీ యాదాద్రి భువనగిరి మోత్కూరు మున్సిపాలిటీలో మాత్రం ఉగాది వేడుకలను ప్రత్యేక తరహాలో జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా షడ్రుచుల ఉగాది పచ్చడితో పాటు మందు, మాంసాలు, ముత్యాలమ్మలకు బోనాలు, ఎడ్ల బండ్లు, వాహనాల ప్రదర్శనలతో ఉగాది వేడుకలు జరుపుకుంటారు. 100 ఏళ్లకు పైగా యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో ఈ విచిత్ర సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. పూర్వం మోతుకూరులో వేసవిలో పెద్ద ఎత్తున మసూచి సోకి చాలా మంది చనిపోవటం అమ్మవారి ఆగ్రహమే అందుకు కారణమని జనం నమ్మారు. దీంతో ఉగాది పండుగ రోజున ఊరంతా ముత్యాలమ్మకు బోనాలు చేసి జంతు బలిచ్చి అమ్మవార్లను శాంతింపజేయడంతో ఊళ్ళో మసూచి మాయమైపోయిందని, అప్పటినుంచి ఏటా ఈ పండుగ నాన్ వెజ్ ఉగాదిగా మారిందని చెబుతారు. మోత్కూర్ యాదాద్రి జిల్లా మరి అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగ ఇక్కడ నాన్ వెజ్ ఉగాదిగా మరి రాష్ట్రంలోనే తెలంగాణలోనే ప్రసిద్ధి పొందినటువంటి ఏరియా మాది. మరి 50-60 సంవత్సరాల క్రితం నుండి కూడా మరి అప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క మసూచి కలరా అవి పోవడానికి మరి స్థానిక పెద్దలు నిర్ణయించినటువంటి ఈ యొక్క ఉగాది పండుగ రోజు కోళ్లను, యాటలను కోసేటువంటి సాంప్రదాయం, మరి ఇక్కడ బోనాలు చేసేటువంటి సాంప్రదాయం మా గ్రామంలో ఇప్పటికి కూడా మరే కొనసాగుతుంది. మరి ఉగాది రోజు మరి ఏ పండుగకు ఉన్నటువంటి ప్రజలు రాకున్నా, దూర గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు రాకున్నా ఈ పండుగ మాత్రం తప్పకుండా వచ్చి ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి, పూలను సమర్పించి, నైవేద్యంగా సమర్పించి అందరూ కూడా మొక్కులు తీర్చుకుంటాం. ఇది మా గ్రామం యొక్క పండుగ సాంప్రదాయ రీతి. ఉగాది పండుగ రోజున గ్రామస్తులంతా ఉగాది పచ్చడితో పాటు తూర్పున చెరువు కట్ట దగ్గర ముత్యాలమ్మకు, పడమర అంగడి బజార్ ముత్యాలమ్మకు వేటలు, కోళ్లు బలి ఇస్తారు. అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి శాఖ పోస్తారు. ఉగాది ముందు రోజు రాత్రి మహిళలు భక్తి శ్రద్ధలతో చలిబోనాలు వండుతారు. రైతులు తమ ఎడ్ల బండ్లను, వాహనాలు ఉన్నవారు తమ వాహనాలను కడుక్కుని రకరకాలుగా అలంకరించుకుని పెట్టుకుంటారు. ఉగాది రోజున ఆ బోనాలను పసుపు, కుంకుమ, వేప మండలతో అలంకరిస్తారు. ఉదయం ప్రజలంతా ఉగాది పచ్చడితో పాటు మందు, మాంసాలతో విందు భోజనం చేస్తారు. మధ్యాహ్నం సమయంలో గ్రామ మహిళలంతా బోనాలు ఎత్తుకుని డప్పుల చప్పుళ్లతో ఊరేగింపుగా హైస్కూల్ ఆవరణలోకి వెళ్తారు. రైతులు తమ ఎడ్లబండ్లను, వాహనదారులు తమ వాహనాలను హూలింగా అంటూ బోనాల చుట్టూ తిప్పుతారు. ఎంతో కాలంగా ఈ ఆనవాయితీ పాటిస్తున్నామని గ్రామస్తులు చెబుతారు. ఉగాది పండుగ అంటే తీపి, పులుపు, వగరు అవి చేసుకుంటారు. మన దగ్గర మోత్కూరులో మాత్రం ప్రత్యేకత, వెనకట 50 సంవత్సరాల క్రితం పిల్లలకు అమ్మ తల్లి అవడం వల్ల ఇబ్బందులు, ఆనాటి దవాఖానలు లేని పరిస్థితిలో ఆ దేవతల మీద ఆధారపడి బ్రతుకుతున్న జనాలకు దానికి ఆధారంగా ముత్యాలమ్మకు శాంతి చేయాలనే కోరికతోటి ఆనాటి మధ్య ప్రతాప్ రెడ్డి కానీ, సదానందం వాళ్ళు కానీ పెద్దలు ఎడ్ల బండ్లు కట్టుడు, ఏటల కోసుడు, బోనాలు ఎల్లుడు, ఈ ముత్యాలమ్మలకు శాంతి చేసుడు కారణంగా నాన్ వెజ్ కానీ, ఏటల కోసుడు, కోళ్ళ కోసుడు దానికోసం ప్రత్యేకతగా మోత్కూరులో నడుస్తుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు. ఇక్కడ ఉగాది వేడుకలను చూసేందుకు పట్టణ ప్రజలు, బంధుమిత్రులతో పాటు పరిసర గ్రామాల ప్రజలు కూడా అధిక సంఖ్యలో తరలివస్తారు. ఎడ్ల బండ్లు, వాహనాల ప్రదర్శనలు పోటాపోటీగా నిర్వహిస్తారు. యువత బైకులతో విన్యాసాలు చేస్తారు. సుమారు 2-3 గంటల పాటు ఈ ప్రదర్శనలు జరుగుతాయి. అనంతరం మహిళలంతా బోనాలతో హైస్కూల్ ఆవరణ నుంచి నేరుగా ముత్యాలమ్మ ఆలయాలకు వెళ్లి అమ్మవార్లకు నైవేద్యం సమర్పిస్తారు. పిల్లా పాపలను, పాడి పంటలను చల్లగా చూడాలంటూ అమ్మవార్లను వేడుకుంటారు. మోతుకూరుతో పాటు ఉగాది వేడుకలను మున్సిపల్ పరిధిలోని జామచెట్ల బావి, కొండాపురం, ఆరెగూడెం గ్రామాల ప్రజలు కూడా జరుపుకుంటారు. 2 తెలుగు రాష్ట్రాల్లోనూ మరే ప్రాంతంలోనూ ఇలా నాన్ వెజ్ ఉగాది జరుపుకోవడం ఆశ్చర్యం. ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇది ప్రత్యేకమైనటువంటి ఒక ఊరుగా కూడా గుర్తింపు పొందింది. ఇది జరిగి కూడా ఒక 80-90 సంవత్సరాల పూర్వం నుంచే ఈ యొక్క కార్యక్రమం మోత్కూరులో జరగడం జరుగుతుంది. ఇదొక ప్రత్యేకమైనటువంటిది ఉగాదికి మోత్కూరు. నాకు తెలిసి అయితే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే అప్పుడు కలిసి ఉన్నప్పుడు అయినా ఇప్పుడు విడిపోయిన అయినా ఎక్కడ ఇటువంటి సంబరాలు ఉగాది నాడు జరుపుకోరు. ఇదొక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈ మోత్కూరుకి ఉన్నది. అనంతరం స్థానిక శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో పండితులు నిర్వహించే పంచాంగ శ్రవణంతో వేడుకలు ముగిస్తారు.
పట్టణం రోజురోజుకు విస్తరిస్తూ కల్చర్ మారుతున్నా ఇక్కడి ప్రజలు మాత్రం సాంప్రదాయం కొనసాగిస్తూ నాన్ వెజ్ ఉగాది వేడుకలకు సిద్ధమవుతున్నారు.